పుట్టినప్పుడు 4 కాళ్ళతోటి నడుస్తాం, నడక నేర్చుకున్నాక 2 కాళ్ళతోటి నడుస్తాం. అదే ముసలి వయసులో అయితే 3 కాళ్ళతోటి నడుస్తాం. భూమి మీద అయితే ఇట్లా, అదే అంతరిక్షంలోనైతే గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు కాబట్టి గాలిదేలుడే, నడుచుడన్న ముచ్చటే ఉండదు. గా కారణంగానే రెండో పారి నడక నేర్చుకుంటాండు మన సుభాంశు శుక్ల సారు. అదెట్లనో మీరు సుతం చూడుండ్రి. ఎన్నడూ అలవాటు లేనోళ్ళు పరుగు పందెంలో పాల్గొంటే ఎట్లుంటది? తెల్లారటాలకే కాళ్ళు నొప్పికొత్తాయి. మరిగా మొగుల మీద భూ గురుత్వాకర్షణ లేని జాగల ఉండొత్తే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. మొన్నట్లా మొగుల మీదికెంచి భూమి మీద దిగిన కానుంచి ఇగో ఇదే కథ సుభాంశు శుక్ల సారది. దినాము కాసేపు నడుచుడు, కాసేపు ఉరుకుడు, లేదంటే కసరత్తు చేసుడు. డాక్టర్ల అబ్జర్వేషన్లో వండుకుంటా అగో గింత తిప్పలు పడుతున్నాడు సారు. భూ వాతావరణం ఆవలికి పోతే ఆడ గ్రావిటీ గ్రీవిటీ ఏముండదాయే. అంటే గదే గురుత్వాకర్షణ శక్తి పనిచేయదన్నట్టు. అట్లా పనిచేయకపోయేటాలకు శరీరంలా తీరుతీర్ల మార్పులు జరుగుతాయట. గుండె కొట్టుకునుడు మీద, కండరాలు పనిచేసుడు మీద కొంచెమన్నా ఎఫెక్ట్ ఉంటదట. జీరో గ్రావిటీ అంటేనే అట్లుంటది మరి. అసొంటి జాగలుండొచ్చిండు కాబట్టే ఇగో గీ తిప్పలు. చూస్తాండ్రు గదా, చిన్నప్పుడు వడ్డటే తప్పటడుగులు వడ్డే సారుకు తొల్తా. అటెంకా కసరత్తులు చెయ్యంగా భూ వాతావరణానికి అలవాటయ్యి మెల్లమెల్లగా అడిగేసిండు. బుధారం దాకా సారు అమెరికాలోనే ఉంటాడట. ఇక అటెంకా మన దేశానికి పయనమైతాడు. సుభాంశు సారు మంచిగా కోలుకోవాలని, మన దేశానికి ఇంకెంతో గొప్ప పేరు దేవాలనని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.